జై శ్రీమన్నారాయణ. నేటి సమాజంలో ప్రతి వ్యక్తికి అనేక సందేహాలు కలుగుతుంటాయి. ఆ సందేహాలకి సమాధానం ఇచ్చేది జితంతే స్తోత్రం. తప్పక చదవాలి, వినాలి. చాలామందికి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది. మనం చేసే పనులని ఎవరో చూస్తారట, ఎవరో వింటారట, వీటన్నిటినీ లిఖిస్తారట. అసలు ఇది కుదురుతుందా? ఇదంతా అబద్ధం అనుకుంటాం. కానీ నిజానికి ఆలోచిస్తే అన్నిటినీ గ్రహించగలిగే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఇంద్రియాలే అవసరం లేదు. కంటితో చూడడమో చెవులతో వినడమో అవసరం లేకపోయినప్పటికీ అన్నిటినీ గ్రహించగలుగుతాడట, అన్నిటినీ దర్శించగలుగుతాడు. ఆయనకే పేరు పరమాత్మ అని శాస్త్రం చెప్తుంది. ఆయన గురించి వివరించిన ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. జితంతే స్తోత్రంలో 6వ శ్లోకం. నైవ కించిత్ పరోక్షంతే ప్రత్యక్షోసి న కస్యచిత్ నైవ కించిదసిద్ధంతే నచ సిద్ధోసి కస్యచిత్ అని వివరిస్తుంది. ఓ భగవంతుడా, నైవ కించిత్ పరోక్షంతే అని వివరిస్తోంది. నీకు కనబడందంటూ ఏదీ లేదు కదా. చాలామంది అనుకుంటుంటారు, "ఆ, దీపం ఆర్పేశాను, చీకట్లో ఉన్నాను, నేను చేసే పనిని ఎవరూ చూడటం లేదు" అనుకుంటారు. కానీ అన్ని పనులని గ్రహించగలిగేవాడు సర్వజ్ఞుడు. ఆయనకి ఇంద్రియాలే అవసరం లేదు. ఇది సాధ్యమా? అంతా ఒత్తిదే అనుకోకండి. చీకటి కూడా కొన్ని జంతువులకి మనం చూడలేని వాటిని కూడా చూడగలుగుతాయి. ఉదాహరణకి గుడ్లగూబ తీసుకుంటే పగటిపూట అది వెళ్ళలేదు. రాత్రిపూట చాలా స్వేచ్ఛగా ఏ ఏ వస్తువులు ఎక్కడున్నాయో అన్నీ చూడగలిగే సామర్థ్యం ఆ జంతువుకు ఉంది. అలా ఎన్నో. మనం ఎక్కడో పిల్లులకు అందకుండా పాలు పెడితే ఖచ్చితంగా చీకట్లో వెళ్ళి అక్కడికే వెళ్ళి ఆ పాలే తాగేస్తుంది. దానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ సామర్థ్యం? దానికి ఎలా పనిచేస్తున్నాయి ఆ నేత్రాలు? అంటే భగవంతుడు సృజించినటువంటి ఆ జంతువులకే చీకటి అవరోధం కానప్పుడు భగవంతునికి మాత్రం అవరోధమా? అందువల్ల భగవంతునికి దట్టమైన చీకటి, బాగా ప్రకాశము, ఇవి ఏమీ ఆయనకి అడ్డు కావు. విచిత్రం ఏమిటంటే మనం వెలుగులు అన్నీ చూడగలుగుతాం అనుకుంటాం. ఆ కాంతే బాగా ఎక్కువైపోతే అప్పుడు దట్టమైనటువంటి చీకటే మనకి ఏర్పడుతుంది. ఏ వస్తువుని గ్రహించలే. భగవంతుడు అతి ఎక్కువ కాంతిలో అయినా సరే చూడగలుగుతాడు. అలాగే కారు చీకట్లు కమ్మే వాటిలో వస్తువుల్ని, సకల ప్రాణాలని గుర్తించగలుగుతాడు. ఆయనకి మనలాంటి ఇంద్రియాలతో ప్రమేయం లేదు. ఆయన సర్వజ్ఞుడు, అన్నిటినీ గ్రహించగలడు. అందుకే ఓ భగవంతుడా, నువ్వు ఏ ఏదైనా గ్రహించగలుగుతావు. నైవ కించిత్ పరోక్షంతే. నీకు కనపడందంటూ ఏదీ లేదయా. అన్నీ నీకు కనపడతాయి. పోనీ నిన్నెవరైనా చూడగలరా? ప్రత్యక్షోసి న కస్యచిత్. ఎవడు కూడా ఈ జ్ఞానేంద్రియాలతో నిన్ను చూడాలి అనుకుంటే చూడడానికి వీలైన వాడివి కావు. మన కళ్ళన్నీ ఉన్నాయి కదా అనుకుని ప్రయత్నం చేసిన అంతటా భగవంతుడు ఉన్నాడు. పోనీ ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు అంటానికి లేదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం చెప్తోంది. అలా లోపల బయట అంతటా మన లోపలే ఉన్నాడు. అయినా సరే ఆయన గుర్తించలేని దుస్థితి. అందువల్ల మనం ప్రత్యక్షంగా ఇంద్రియాలతోనూ ఆయన్ని చూడలేము. పోనీ భగవంతుడికి ఏమైనా సిద్ధి, ఇది చేయడానికి వీలు కానిది అంటూ ఏదైనా ఉందా? నైవ కించిదసిద్ధంతే. హే భగవన్, నువ్వు సత్యసంకల్పుడివి, దేన్నైనా చేయగలుగుతావు, అన్నిటినీ చేయగలగడంలో గొప్ప నేర్పరివి. పోనీ మేమేమన్నా ప్రయత్నిద్దామా అంటే ఏ పని చేసినా ఆ పనిలో ఆటంకాలు, లోపాలే తప్ప మాకు ఆ రకమైనటువంటి స్థితి లేదు. నువ్వు సత్య సంకల్పుడివి. నచ సిద్ధోసి కస్యచిత్. లోకంలో ఉన్న మేమందరం ప్రయత్నం చేసి నిన్ను ఆశ్రయించాలనుకుంటే నువ్వు లభించడానికి వీలు కానివాడివి. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. భగవంతుడిని మనం ఎంత ప్రయత్నం చేసినా లభించడు గనక వదిలేసి పోదాం అనుకోకండి. మన ప్రయత్నంతో ఆయన లభించేవాడు కాదు. ఆయన అనుకుంటే మాత్రం లభిస్తాడు. యశోద తాను కట్టాలనుకుంది, లభించలేదు. అమ్మని చూసి అయ్యో అమ్మ శ్రమ పడుతుంది అని తానే ప్రేమ అనే తాటినిచ్చి తాను బద్ధుడైపోయాడు. అలాగే భగవంతుడు మనందరికీ తాను అనుకుంటే మనకి వసుడవుతాడని ఉపనిషత్తులే చెప్తున్నాయి. అందువల్ల మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే మన ప్రయత్నంతో కాదు, ఆయన అనుకుంటే అది వీలవుతుంది.
ఈ విషయాన్ని మనం గుర్తించాలి. న మేధయా న బహునాశ్రుతేన యమైవేష గుణతే తేన లభ్య అని ఉపనిషత్ చెప్తోంది. అందువల్ల భగవంతుడు తాను అనుకోవాలి, వీడిని నేను వరించాలి, వీడికి నేను కనపడాలి అనుకుంటే కనపడతాడు. మన స్వప్రయత్నం చేత తలకిందులుగా తపస్సు చేసినా ఆయన మనకి లభ్యం కాడు. ఆయన అనుకుని మనకి జ్ఞానాన్ని ఇస్తేనే మనకి లభ్యం అవుతాట. అలాంటి గొప్పవాడు పరమాత్మ అని వర్ణించారు ఈ శ్లోకంలో. ఒకసారి ఆ శ్లోకాన్ని అందరం శ్రవణం చేద్దాం. నైవ కించిత్ పరోక్షంతే ప్రత్యక్షోసి న కస్యచిత్ నైవ కించిద సిద్ధంతే నచ సిద్ధోసి కస్యచిత్. పరమాత్మ సంకల్పానికి అడ్డు లేదు, ఆయన శక్తికి అడ్డే లేదు. ఆయన సర్వజ్ఞుడు గనక, ఆయన సంకల్పం మొక్కవోనిది కనుక మనందరం శరణాగతి చేద్దాం, మన అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. మన ప్రయత్నంతో భగవంతుడు లభించడు గనక, తండ్రి నువ్వే జ్ఞానాన్ని అనుగ్రహించు, నువ్వే నాకు నీ స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకునేలాగా నాకు చెయ్యి అని ప్రార్థన చేద్దాం. జై శ్రీమన్నారాయణ.